హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి హెల్తీ రెసిపీ అండి, అదేనండి ఫ్రూట్ సలాడ్. ఇలా మనకు ఎన్ని ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటాయో అన్ని ఫ్రూట్స్ని కూడా ఒక్కసారి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్ట్ చెప్పక్కర్లేదండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇక ఈ ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకోవడం కోసము ముందుగా ఫ్రూట్స్ని తీసుకోండి. ఇక్కడ గ్రేప్స్, యాపిల్, ఆరెంజ్, సపోటో, స్ట్రాబెర్రీ, ప్రోమోగ్రానైట్, అలాగే మస్క్ మిలన్, ఇంకా బనానా, వీటన్నిటిని కూడా తీసుకున్నానండి. మీకు ఏ ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటాయో ఆ ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి. అలాగే కివీ ఫ్రూట్ని కూడా తీసుకున్నానండి. ఇవే ఫ్రూట్స్ని వేసుకోవాలనేం లేదండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకొని తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బాగా వాష్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అందుకోసం ఇక్కడ ముందుగా కివీ ఫ్రూట్ని తీసుకున్నానండి. కివీ ఫ్రూట్కి పైన ఉండే మొత్తం నీట్గా తీసేయండి. ఇలా పైన ఉండే తొక్కను మొత్తం తీసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో పీసెస్లా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ పీసెస్ లా కట్ చేసుకుంటున్నానండి. 2 కివీ ఫ్రూట్స్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్ట్రాబెర్రీని కూడా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్లైసెస్ లా కట్ చేసుకోండి. ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మీరు మీ క్వాంటిటీని బట్టి ఫ్రూట్స్ ని కట్ చేసుకోండి. ఇక్కడ 3 నుండి 4 వరకు స్ట్రాబెర్రీస్ని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ అలాగే కివీ పీసెస్ని కూడా మనం ఒక ప్లేట్లోకి వేసుకోండి. మనం కట్ చేసుకున్న వాటన్నిటినీ కూడా ఇలా ప్లేట్లో విడివిడిగా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే పైనుండే స్కిన్ని తీసేసైనా సరే కట్ చేసుకోవచ్చండి, లేదా ఇలా అయినా సరే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ అండి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా గ్రేప్స్ని తీసుకున్నాను. ఇలా పొడవుగా ఉండే వాటిని మధ్యలోకి కట్ చేసైనా తీసుకోండి, లేదా డైరెక్ట్గా అయినా సరే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి. ఆరెంజ్ని కూడా పైనుండే స్కిన్ని మొత్తం తీసేసుకొని ఈ ఆరెంజ్ని కూడా డైరెక్ట్గా ఒక్కొక్కటి కానీ వేసుకోండి, లేదంటే ఇలా మధ్యలోకి ఇలా పీసెస్లా కట్ చేసైనా సరే వేసుకోండి. అది మీ ఇష్టం అండి, ఎలా అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ సపోటా అండి. పైన ఉండే స్కిన్ని అయినా సరే తీసి లోపల ఉండే సీడ్స్ని తీసేసి కట్ చేసుకోండి. ఇది వచ్చేసి కాస్త లిక్విడ్గా ఉంటుంది కాబట్టి మరీ చిన్న పీసెస్గా కాకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోమోగ్రానైట్ అండి, దాలిమ్మర్ అండి. దాలిమ్మర్ని కూడా కట్ చేసుకొని అందులో ఉండే గింజల్ని మొత్తం పక్కకి తీసుకోండి. దాలిమ్మర గింజల్ని కూడా పక్కన ఒక కప్లో వేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కర్బూజా అండి. కర్బూజాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉండే సీడ్స్ని మొత్తం పక్కకు తీసేయండి. ఈ కర్బూజాకి పైన ఉండే స్కిన్ని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మొత్తం పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అరటిపళ్ళు కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం కోసము ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. కివీ ఫ్రూట్ పీసెస్, స్ట్రాబెర్రీ పీసెస్, ఆరెంజ్, యాపిల్, అలాగే ప్రోమోగ్రానైట్ సీడ్స్, సపోటో స్లైసెస్, అలాగే గ్రేప్స్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న గ్రేప్స్ని వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కర్బూజా పీసెస్ అలాగే బనానా స్లైసెస్ వేసుకోండి. ఇలానే మీకు నచ్చిన ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని అన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫ్రూట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా తేనెను వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి కాస్తంత పెప్పర్ పౌడర్ని కనుక వేసుకొని అన్నిటినీ బాగా కలిపేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా తేనెను వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో హెల్తీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.